హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఏంది లొకేషన్ మారింది అనుకుంటున్నారా? ఊరికైతే వచ్చేసామండి. మళ్ళీ అమ్మ వాళ్ళది కొంచెం చిన్న వర్క్ అయితే, చిన్నది కాదులేండి, పెద్ద వర్కే అనుకోవచ్చు. కొంచెం కన్స్ట్రక్షన్ అయితే మిద్దె పైన ఒక రూమ్ వేపిస్తున్నాము. ఆ ప్రాసెస్ మీద అయితే మళ్ళీ ఊరికైతే వచ్చేసాము. ఇంకా సాటర్డే ఒకరోజే ఉందన్నమాట. మాకు ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఆ ఒక్కరోజు ఉంది. ఇంకా నెక్స్ట్ డే నుంచి రంజాన్ నెల ఉపవాసాలు అయితే స్టార్ట్ అవుతాయి కదా, రోజా ఉండడం. కాబట్టి ఇంకా సాటర్డే ఒక్కరోజు ఉంది అని అలా అయితే కొంచెం ఇటుకలు స్టార్ట్ చేశారన్నమాట. వర్క్ అయితే అదే అక్కడ ఫాతిహాలు ఇవ్వడానికైతే రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా సండే నుంచి అయితే రోజు ఒక 15 days 20 daysలో వర్క్ అయితే అయిపోతుందని చెప్తున్నారు. మళ్ళీ ఇంక అంతవరకు అయితే ఊర్లోనే ఉండాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నేను మా ఊరికి తిరిగినంతగా ఎప్పుడూ తిరగలేదండి. మీ మాధవని చేరిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను చీటికి మాటికి రావడం. ఎందుకంటే ఇంకా పిల్లలు లేరనేది ఒక కారణము. ఇంకొక విషయం, సొంతంగా పొలాలు అయితే విత్తుకున్నామన్నమాట మేమే. ఇంకా తప్పదు కదా, ఇంకా రావడానికైతే ఏదో అయిపోయిందిలే, రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఇది పని వర్క్ అలా ప్లాన్ అనుకున్నాము. ఇంకా తప్పదు కదా, దగ్గరుండి చూసుకోవాల్సిందే. ఇంకా ఎందుకంటే అమ్మ వాళ్ళకి మగపిల్లలు లేరు కాబట్టి మేమే దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఒక 15-20 days దాకా ఉండాలి. మరి ఇంకా తప్పదు కదా, వర్క్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా మనుషులు అయితే ఉండాలి. ఇంకా అమ్మ చేత కూడా కాదు. ఇదండి వీడియో వచ్చేసి మినీ వ్లాగ్ అండి. అలా ఈరోజు అయితే పూజ స్టార్ట్ చేసి అలా కొంచెం ఇటుకలు పేర్చారన్నమాట. ఇంకా ఈవినింగ్ రంజాన్ నెల స్టార్ట్ అవుతుందంటే మాకైతే ముందు చాంద్ కనపడాలి కదా, కనిపించిందండి, బాగా కనిపించింది. కనపడగానే అలా మనం మొక్కుంటూ ఉంటారన్నమాట. ఏదో అది పెద్దలు చిన్నప్పటి నుంచి ఆ ఫార్మాలిటీ మాత్రం, చాంద్ కనపడిందంటే మొక్కుంటూ ఉండాల్సిందే. చూసారా, చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది. కింద సైడ్ ఉండేది చాంద్ అన్నమాట, పైన వచ్చేసి స్టార్ లైట్ ఫోక్స్కి అలా కనిపిస్తుందండి. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.